36వ కీర్తన, లెట్స్ రీడ్ వర్స్ 9. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాం. ఎంత మరణమన్నా ఉండని బయట, నీలో మరణమైనా ఉండి జీవము ఊరి ఆ మరణాన్ని వింగేస్తుంది. ఇంకా ఇతర రోగాలు ఉన్నాయో, నీలో జీవము ఉబ్బికి ఆ వ్యాధులన్నిటినీ మింగివేయును గాక. జీవపు ఊట అంట. మరి మరణము ఎంత పైకి ఎంత దారుణంగా వేస్తే జీవము అంత ఉబ్బికి ఆ మరణాన్ని మింగివేస్తుందంట. ఈరోజు మీలో ఉండే జీవము ఊపికి ఓట వలె వచ్చి మీ వ్యాధులను మరణకరమైన రోగములను మింగివేయును గాక. There's a fountain of life in you. నీలో జీవపు ఊట ఉంది, జీవం కాదు. మరి మరణకరమైన రోగములు మింగేసే జీవం కాదు, అది ఊట. అది పెద్దదయ్యి ఊరతా ఉంటుందంట. దాన్ని ఈరోజు మరి షుగర్ వ్యాధి హింసిస్తుందా, బీపీ హింసిస్తుందా? కొంతమంది అంటారు, అవుట్ ఆఫ్ మీ లివింగ్ వాటర్స్ విల్ ఫ్లో. నా గిన్నె నుండి పొర్లుచున్నది. కొంతమంది ఏమో నా నుంచి జీవ జల నదులు ప్రవహిస్తాయట. కొంతమంది ఏమో ఇట్స్ ఎ వెల్ ఆఫ్ లైఫ్, అదొక లెవెల్. కొంతమంది ఏమో నది, అదొక లెవెల్. నీ లోపల నుంచి మరి ఒక గిన్నె నిండి పొర్లి రావచ్చు, లేక అది ఒక నుయ్యిగా ఉండొచ్చు, ఒక నది వలె కూడా అది పొరలొచ్చు. సో ఇట్స్ అప్ టు యూ వాట్ యు వాంట్ టు డూ విత్ దట్ లైఫ్. ఆ జీవాన్ని ఏ స్థాయిలో నీవు ఉంచాలనుకునేటువంటిది. నా గిన్నె నుండి పొర్లుచున్నది, ఇరుగు పొరుగు వారికి సరిపోయేటంతటిది గిన్నె నుండి పొర్లుతుంది. నుయ్య, వెల్ ఆఫ్ లైఫ్, నది, జీవ జల నదులు. సో ఇట్స్ అప్ టు యూ హౌ యూ వాంట్ టు యూజ్ ద లైఫ్ ఇన్ యూ. మరి నీ గిన్నెలో కొంచెం ఏమైనా నీకు కూడా సరిపోవు. నీవు దీర్ఘాయుతో ఉండి నీ ఇంటిని, నీ పొరుగు వారిని, దేశాలను దీర్ఘాయుతో నింపు తీసుకెళ్తావా? ఇట్స్ అప్ టు యూ. ఈ రోజు నుంచి మీలో ఉండే జీవము జీవ జల నదులకు ప్రవహించును గాక. ద రివర్ విల్ టేక్ ఓవర్ ఎవ్రీ డ్రై థింగ్స్. యూ హ్యావ్ దిస్. ఈ జీవం మనలో ఉంది. ఈ వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు అది ఆ గిన్నె లోపల ఉంటే నది, తర్వాత నుయ్య, తర్వాత అదొక నదిలాగా ఉంది గాక. ఫర్ విత్ దీస్ అ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. హౌ యూ వాంట్ టు యూజ్ దిస్ ఫౌంటైన్? టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, యూ గాట్ ద ఫౌంటైన్. జీవపు ఊట ఉంది, దాన్ని నది రూపంలో తీ. బ్రింగ్ ఇట్ అవుట్, లెట్ ఇట్ ఫ్లో లైక్ ఎ రివర్, నాట్ జస్ట్ ద కప్. దెర్ ఈస్ ఎ కప్ లెవెల్, దెర్ ఈస్ ఎ వెల్ లెవెల్, దెర్ ఈస్ ఎ రివర్ లెవెల్. కొంతమందికి ఆ కప్లో సరిపోవట్లేదు. బట్ టుడే somebody's cup is overflowing, somebody's well is overflowing, somebody's river is overflowing. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాం. సో ఈ యొక్క చీకటి కాలములో ఆయన వెలుగును పొంది మనం చూస్తాం. we will see with his light. ఆయన వెలుగును పొంది, there is a light in this dark season. ఈ చీకటి కాలములో వెలుగు మనకి ఆయన నుంచి లభిస్తుంది. ఆ వెలుగుతో మనం చూడాలంట. చూడండి, మనము పగలు ఈ వెలుగుతో వెళ్ళిపోతాం. రాత్రి అయితే నువ్వు బైక్ మీద వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, నువ్వేం చేస్తావు? లైట్లు వేస్తావు. ఆ వెలుగుతో నువ్వు ప్రయాణిస్తావు. సో ఇప్పుడు చీకటి ఉందనుకోండి, మనము దేవుని యొక్క వెలుగును తీసుకొని ఆ వెలుగులో ఈ చీకటిలోంచి వెళ్తాం. ఈ రోజు నుంచి అందరూ దేవుని వెలుగును సమృద్ధిగా పొందుకొని వెళ్దురు గాక. చూడండి, లాంగ్ లైటా షార్ట్ లైటా వేసుకుంటాం కార్లో. ఓకే, షార్ట్ లైట్ కదా, లాంగ్ లైట్ దూరం కదా, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు నువ్వు. సో ఇట్స్ అప్ టు యూ. యూ క్యాన్ స్విచ్ ఆన్ ద లార్డ్స్ లైట్. మరి పగలైతే సూర్యుడు ఉంటాడు, రాత్రి అయితే మీకు ఇబ్బంది లేదు. ఎందుకు? తక్కువ ఇంట్లో లైట్ వేస్తారు. అలాగే ఈ చీకటి కాలంలో, మరి నిరీక్షణ లేని కాలంలో దేవుని యొక్క వెలుగులో మీరు నడుచుదురుగాక. మే ద లార్డ్స్ లైట్ గివ్ యూ వే అండ్ గైడ్ యూ టుడే. 10వ వచనం. God will see that his loving kindness will continue if you know him. ఇంగ్లీష్ చూడండి. Oh, continue the loving kindness unto them that know thee. దేవుని కృప ఆగిపోదు. He will continue if you know him. ఈరోజు ఈ వాక్యం వింటున్నారంటే ఎందుకు? మీకు ఆయన తెలుసు, ఆయన వాక్యం తెలుసు కాబట్టి మీరు వింటున్నారు ఈ వాక్యం. సో యు ఆర్ ద పీపుల్ హూ నో గాడ్. దేవుని ఎరిగినటువంటి ప్రజలు మీరు. అందుకని ఆయన కృప ఎడతెగక నిలుస్తుందండి. హిస్ లవింగ్ కైండ్నెస్ విల్ కంటిన్యూ ఇన్ దిస్ డార్క్ సీజన్. డోంట్ వర్రీ, హిస్ లవ్ విల్ కంటిన్యూ. ఆయన కృప కంటిన్యూ అవుతుందండి ఆయన ఎరిగిన వారికి. ఆయన ఎరుగుట ఎంత ధన్యత. వాట్ ఎ మైటీ presence we can have if we know his name. 89th Psalm from verse 1. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను. Come on, there is something big in these words. I will sing of the mercies of the Lord forever. ఎలాగా చేస్తాడు? యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను. ఎలాగ నిత్యము కీర్తిస్తావు? మరి హౌ కెన్ డేవిడ్ సే? మరి మనిషి కొంతకాలమే కదా బతికేది. I will sing of the mercies of the Lord forever. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యం ఎలా కీర్తిస్తాడు? నిత్యము. మరి మనం చూస్తే బైబిల్లో దావీదు 70 సంవత్సరాలు బతికినట్టు ఉంది. David only lived till 70. But how did he say, I will sing of the mercies of the Lord forever? నేను నిత్యము నీ కృపాతిశయాన్ని ఎలా కీర్తిస్తాడు? నువ్వు బతికేది 70 ఏళ్ళు, అందరూ చనిపోతున్నారు. చూడండి మళ్ళీ ఏమంటాడంటే, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను. ఇది ఎలా సాధ్యం? తరతరాలకి, ఈ తరంలో వచ్చే తరంలో నువ్వు బతుకుతావా? బతకవు. ఆ వచ్చే తరంలో బతుకుతావా? బతకవు. ఈ తరములోనే నిన్ను సౌలు ఎప్పుడు చంపేద్దామా అని చూస్తున్నాడు.
తరతరములకు నీ విశ్వాసతను నోటితో తెలియజేస్తావా? నీ నోటితో ఎలా సాధ్యము? మరి ఇటువంటి కాలంలో ఇక్కడ మరి నిత్యము కీర్తిస్తానంటాడు, నీ నిత్య విశ్వాసతను నా నోటితో తరతరములు తెలుపుతానంటాడు. ఎలాగన్నాడు? పరిశుద్ధాత్మ మేబీ ఇలా చేపించిందేమో. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు దావీదువి ఇలా రాసేసావా? కానీ నాకు అన్నీ సాధ్యమే. అందుకే నేను ఈ కీర్తనలో నువ్వు పాడిన పాటలో నీ చరిత్ర అంతా కూడా నేను నా వాక్యంలో రాసేస్తాను. ఇప్పటికీ కూడా దావీదు కీర్తిస్తున్నాడు. యు సీ దట్ వాట్ గాడ్ డిడ్. కానీ ఆయన మాటలు మనకు వినబడుతున్నాయి. గాడ్ కెన్ డూ సంథింగ్ పాసిబుల్. ఆ కాలంలోనే దావీదు మాట్లాడాడు ఇలాగా, నీ కృపాతిశయమును నిత్యము కీర్తించదని. అంటే చూడండి, ఇప్పుడు ఆ కృప గురించి మరి కొన్ని వేల సంవత్సరాల తర్వాత మరి దావీదు గురించి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు దావీదు బోధిస్తున్నట్టే, బికాస్ హీ ప్రొఫెసైడ్ హిమ్సెల్ఫ్. అందుకే చెప్తాను, నువ్వే ఆపుకోవాలి తప్పితే నేను ఏది ఆపలేదు. దావీదు అంటున్నాడు, నేను నిత్యము ఆయన ఇప్పుడు కీర్తిస్తున్నాడు. దే ఆర్ సింగింగ్ డేవిడ్ సాంగ్స్. ఎందుకంటే ఒకప్పుడు అతను ప్రవచించుకున్నాడు, నేను నిత్యము పాడతానని. ఇంకోటి చూద్దాం అదే వచనంలో, ఫస్ట్ వర్డ్స్ ఓన్లీ. తరతరములకు నా విశ్వాసం నోటితో తెలుపు. దేవుడు నమ్మదగిన వాడని తరతరాలు చెప్తాడు. ఎలా చెప్తాడు? ఇప్పటికే చెప్తున్నాడు, వేల సంవత్సరాలతో చెప్తాడు. ఇంకా ఆలస్యమైతే వేల సంవత్సరాలు చెప్తాడు. తర్వాత యుగములు చెప్తాడు డేవిడ్. సో వాట్ యు థింక్ అబౌట్ గాడ్? అంటే ఈ జీవాన్ని ఎంతవరకు వాడుకుంటావు? దేవుని సామర్థ్యాన్ని, నామాన్ని ఎంతవరకు వాడుకుంటావు సహోదరుడా? ఈ భూమి మీద దీర్ఘాయువుకు వాడుకోవడం పెద్ద గొప్ప కాదు. సో యూ క్యాన్ బిలీవ్ ఫర్ లాంగ్ లైఫ్. యూ క్యాన్ బిలీవ్ ఫర్ లైఫ్ ఇన్ దిస్ డెడ్ సీజన్. కాబట్టి జీవాన్ని బహు సమృద్ధిగా నువ్వు పొందుకోవచ్చు. ద మిస్టరీ బిహైండ్ దట్ ప్రాఫెటిక్ వర్డ్స్ దట్ యు స్పీక్. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను నేను అనుకొనుచున్నా. మెర్సీ షాల్ బి బిల్ట్ అప్ ఫర్ ఎవర్. సౌలు అనలేదు ఈ మాట. మరి సౌలుకి ఎందుకు ఇవ్వలేదు ఈ కృప? సౌలు ఈ డైలాగ్ వేయలేదు. నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, ఈ రాజ్యం ఎప్పుడు పోతానో తెలియదు, ఈ దేవుడు ఏం చేస్తాడో తెలియదు, ఇలా డైలాగులు వేసాడేమో, దేవుడే ఉంటే ఎలాగెందుకు చేశాడని ఇలా డైలాగులు వేస్తాడు, మర్మరింగ్ డైలాగ్స్. కానీ దావీదు ఏమన్నాడు? మెర్సీ షాల్ బి బిల్ట్ అప్ ఫర్ ఎవర్, దై ఫెయిత్ఫుల్నెస్ యు షల్ ఎస్టాబ్లిష్ ఇన్ ద వెరీ హెవెన్స్. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందు నీ విశ్వాసతను స్థిరపరచుకుందుననియు నేను అనుకొనుచున్నాను. మే యూ ప్రొఫెసై యువర్ సెల్ఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ద బ్లెస్సింగ్. 3వ వచనం, నేను ఏర్పరచుకొనిన వానితోని నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచుదాం. మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. హీ విల్ హీల్ దెమ్, బ్లెస్ దెమ్, షిఫ్ట్ దెమ్. వాటి దురలవాట్లు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? గాడ్ విల్ షిఫ్ట్ దెమ్, టర్న్ దెమ్, బ్లెస్ దెమ్. 4, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నా. నువ్వెలా మాట్లాడతావో దేవుడు అలాగే మాట్లాడతాడు. దేవుడిని అర్థం చేసుకో, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన అలాగే మాట్లాడతాడు. If you know your God and you speak accordingly, then God will release a blessing accordingly. ఈ దేవుడిని నువ్వు తెలుసుకొని నువ్వెలా మాట్లాడతావో అప్పుడు దేవుడు ఇంకా లోతుగా మాట్లాడతాడు. తరతరములకు దావీదు, నువ్వు తరతరములకు నన్ను స్తుతిస్తావా? తరతరములు నీ నోరు నా విశ్వాసం గురించి చెప్పాలా? నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను. నాజరేయుడైన యేసయ్య, నీ వాక్యాన్ని బట్టి వందనములు. ఈ కీర్తనల ద్వారా నీ భక్తుడు మరణగండములో, వేదనలో ఏ రీతిగా నమ్మకం ఉంచాడు, ఆ విశ్వాసాన్ని మాకు దయచేయండి. మేము భయాక్రాంతుల ఈ పరిస్థితులను బట్టి భయపడుకోకుండా ఈ వాక్యమునే వెలుగుతో మా ప్రాణానికి నీ బలము అడ్డు అంటున్నావు. అదే మహిమ, క్రైస్ట్ ఇన్ యు ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఈ మహిమతో మమ్మల్ని కాపాడయా. తర్వాత మానించి కూడా ఈ కీర్తనలు నిత్యము వచ్చేటట్టు చేయి. వారి వాక్యము ధ్యానించుండగా వారి హృదయంలో ప్రతి ఒక్కళ్ళు ఉండేటువంటి భయాన్ని తీసివేయను. నాజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.